చేస్తాడు దేవుడు. చెప్పే యోగ్యత నీకుందా, ఆయన నడిపించే యోగ్యత. భగవంతుడు ఎలా వింటాడు అంటే, భగవంతుడా మరి ఈ మొగడు ఇచ్చింది ఎవరు? ఈ మొగడు తెచ్చిందిగా కాదే, భర్త నీకు ఇచ్చింది ఎవరు? సారీ, అది స్వర్గంలో నిర్ణయించబడ్డే. ఆయన నాకు అడ్డగట్టిండు దేవుడేనండి. ప్లీజ్ మాట మీద నమ్మకు. మాటికి ముందు ఆ సంబంధాల గురించి ఫోన్ చేసి మామయ్య మామ పిలిస్తే యాదైపోండి బాబా మామయ్య నా భర్త అది ఆయన విడిచిపెట్టుకోతుంది. ఇప్పుడు ఆయన ఇంకో దగ్గర పోరాడుతుంది. నా బిడ్డ విడిచిపెట్టుకుని ఏం చేయాలి? నేను హాస్యంగా చెప్తున్నాను కానీ జీవన సూత్రాలండి ఇవి. ఆవహనీయార్థే అక్షతాని దశమర్పయామి స్వామిన్ సర్వజగన్నాథాయావత్పూజావసానకం తావేవ సర్వం కల్విదం బ్రహ్మాది త్వం సాక్షాదాత్మాసి నిత్యం కృతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవభక్తారం రాజకే బోల గజానన మహారాజకే విఘ్నరాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ నాయక వినాయక వేదమిరావత్నీక ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. లక్ష్మీనారాయణాయ నమః. ఆవయోపశ్యేమూర్గముఖరం గమమృణదే గుణయాన స్వస్థో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. అభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీనాథం లక్ష్మీనారాయణాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః. సస్మింజరాయ త్రిషేమదేవధీనాం పతయే నమో నమో. భద్రణే వాణిజాయ కక్షానాం పతయే నమో. లక్ష్మీనామన గోవింద ఏడుగొండలవాడ గోవిందేభ్యః శుభగుణాభ్యః సుగమ్మదేభ్యః నమో నమః. వృక్షేభ్యో వృక్షమదేభ్యః రథకారేభ్యః నమో నమః. కులాలేభ్యః కర్తారేభ్యః నమో నమః. పుణ్యిష్టేభ్యః నిషాదేభ్యః నమో నమః. ఇష్టమ ఆగ్రేయ సర్వదేవానాం కళ్యాణాద్భుతగాత్రాయ దామిదారభద్రవాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీనారాయణాయ నమః. నీరాజనం దర్శయామి. గోవింద ఆధ్యాధినీనాం పతయే నమో నమః. కకుభాయ నిషంగినే సేనానాం పతయే నమో నమః. నిషంగిన ఇషుష్మదే తస్కదానాం పతయే నమో నమో. వంచదే పరివంచదే సాయూనాం పతయే నమో నమో. నిషేదమే పరిజరాయారణ్యానాం పతయే నమో నమః. శ్రీరామిభ్యో జగాగో సద్భ్యో పుష్కలాం పతయే నమో నమో. శివధ్వనత్తంజరధ్వ ప్రకృందానాం పతయే నమో నమః. పుష్యేషినే గిరిధరాయ గులుంఛానాం పతయే నమో నమః. ఇషుమధ్వ ధన్వామిభ్యశ్చ నమో నమః. ధన్వానేభ్యః ప్రతిదదానేభ్యో మనోహరం ఆశ్రయ సర్వదేవానాం భూభోజం ప్రతిలక్ష్యతాం. వారికి అభిషేకం. లక్ష్మీనారాయణ జనమో గిరిశాయ జన్మిష్ఠాయ జనమో నీభుష్టమాయ జనమో జ్యేష్ఠాయ కనిష్ఠాయ జనమ పూర్వజాయ దాపరజాయ జనమో మధ్యమాయ దాపగల్భాయ జనమో జగన్యాయ బుద్ధ్యాయ నమ. సోభ్యాయ సుప్రతిహర్యాయ నమో. యామ్యాయ క్షేమ్యాయ నమ. ఉర్వర్యమో వన్యాయ కక్షాయ నమ. శ్రవాయ ప్రతిశ్రవాయ జనమాజే నమ. లక్ష్మీనారాయణాయ నమః. పునరూపనీరాజమందరయామి. శివకాంతాయ కళ్యాణ నిధయోర్తిరాం. శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళరాజదూరేవదాయ జనమ. అంద్రోజహనీయతే జనమ. వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమ. శంభవే జమయో భవే నమ. శంకరాయ జమయస్కరాయ నమ. శివాయ శివతరాయ దేవాయ నమో. జ్యేష్ఠాయ నమ. శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమ. కాలాయ నమ. కలవికరణాయ నమ. బలవికరణాయ నమోత్తమా. ఆశ్రయ సర్వదేవానాం భూగోళం ప్రతిదృశ్యతాం.
లక్ష్మీనారాయణ భగవానికి. ఆ ఐడియా, ఆ టెక్నిక్ ఏదైతే ఉంది అది దేవుడు మీకు ఇచ్చేస్తాడు, మీ మెదడుకి ఇస్తాడు. వన్ ఆఫ్ ది ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఐడియా ఇస్తాడు దేవుడు. మొగడిని మార్చాడు, ప్లీజ్. పరిస్థితుల్ని మార్చాడు. జ్ఞాపకం పెట్టుకోండి. పరిస్థితుల్ని మార్చగలిగే శక్తి సామర్థ్యాలను ప్రసాదించమని భగవంతుడి ప్రార్థన చేయండి. ఆ శక్తి సామర్థ్యాన్ని ఏదో ఒక రోజు మనకిస్తాడు. ఏ సార్ నో రైట్ ఆర్ రాంగ్? డైరెక్ట్ దేవుడి దగ్గరికి పోయి అరే అంట కట్టింది ఆయన, నిన్ను దేశ తమాషా చూద్దామని, నువ్వు ఏం చేస్తావో చూద్దామని నీకు అంట కట్టిండు. రైట్ ఆర్ రాంగ్? ఏం చేస్తావో చూద్దాం నువ్వు అనే నీకు అంట కట్టిండు. మళ్ళీ ఆయన దగ్గరికి పోయిన కరెక్ట్ లేడు అంటే భగవంతుడి ఇలాగా ప్రార్థించవచ్చు. ఆయన మీ అందరి కోరికలు. హిందూ ధర్మాన్ని కాపాడడం కూడా మనందరికీ అంతే అవసరం. ఏసారు హిందూ ధర్మాన్ని కాపాడడం కూడా అంతే అవసరం. ధార్మికత అవసరం. ధార్మికత అంటే తెలుసా అండి? ఒక ముక్కలో చెప్పాలంటే తనను తాను భగవంతుడికి సమర్పణ చేసుకోవడం ధార్మికత. ఏసారు పూజించడం కాదు, స్తోత్ర పారాయణం చేయటం కాదు, తనను తానుగా పరమాత్మకు సమర్పణ చేసేసుకోవటం, తానెక్కడ మిగలకపోవటం, అంతా నువ్వే అయి ఉన్నవనే భావంతో జీవనాన్ని జీవించడం, దీన్నట ధార్మికత. అయినా ధార్మికత ఇవాళ సమాజంలో ఎంత అవసరమో చాలా పెరిగింది. ధార్మికత కాదనట్లేదు. పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా చాలా పెరిగినాయి. ఇంకా కొత్త కొత్త పూజలు, కొత్త కొత్త వ్రతాలన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది కదా, కొత్త దేవుళ్ళు వస్తున్నాయి, కొత్త వ్రతాలు వస్తున్నాయి, కొత్త దీక్షలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో అదేమమ్మవారు, వారాహి అమ్మవారు వచ్చేసింది. వస్తూ ఉంటారు 30 దేవతలు అన్నమాట. కనీసం పేర్లు కూడా తెలియదు, నాకు కూడా తెలుస్తాయి. ప్లీజ్ 3 కోట్లు నాకు కూడా రావు. నాకు ఫోన్ నెంబరే కాదు, 3 కోట్లు ఎక్కడికి వెళ్ళడం. కోరికలు సిద్ధించడం కోసం ఈ సమాజానికి చెప్తారు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైనా భగవంతుని యొక్క ఆవిష్కారం ఇక్కడ అవసరమైనప్పుడు ఆయా దేవతలు వస్తారు. అలా వస్తున్నారు, మనం పూజిస్తున్నాం. ధార్మికత పెరిగింది. మరి ధర్మం, గుళ్ళు కాపాడుకోవాలి, మన గోమాతను కాపాడుకోవాలి, మన ధర్మాన్ని రక్షించుకోవాలి. సరిగ్గా పని చెప్పడానికే ఆ లక్ష్మీనారాయణుడు నన్ను ఇక్కడ దాకా పంపించాడు. ఏం భయపడకండి, పని అనగా నవ్వు అదంత పెద్ద పని పెడుతుండో, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటాడో. చాలా సింపుల్. మీ సొంత లాభాన్ని కలిగిస్తూ హిందూ ధర్మం కోసం పని చేస్తున్న వాళ్ళు అవుతారు. అట్లాంటి ప్రక్రియలే ఉన్నాయి. సాధారణంగా మీరందరూ ఫోన్లు వాడుతున్నారు కదా, అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఫోన్లు వాడట్లేదు వాళ్ళు ఎవరు ఉన్నారా? ఫోన్ లేదు వాళ్ళు ఎవరు లేరు. రైట్. వంకాయలు కూడా తీసుకొని వంకాయలు తీసుకొని వచ్చింది. మనమడు ఇద్దరు బాగుండం వచ్చారు. అయితే వర్షం పగులైంది. మా ఇంటి దగ్గరకు వచ్చినాక మనమడికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి సరే ఇక్కడ నేను పంపులో ఇంటికాడున్నా, జల్దీ ఆనవాడేటట్టున్నది, ఇక పోదాం అందరికీ. అరే నాకే నంబర్ తీసుకుంటే కష్టం. ఒక నంబర్ పెడితే ఒక నంబర్ పెడతాను. ఈ ఎంత తీసుకుంటారో మనమడి నంబర్ తీసి 30 మంది పెట్టించారు. ఒకరికి గుట్ట గుర్తు, ఒకరికి చెట్టు గుర్తు పెట్టిస్తే ఫోన్లు పెట్టారట. కూడా ఫోన్లు అడుగుతలేదుగా. ఫైన్, వదలకొని ఎడ్యుకేట్ అవుతున్నాం, అప్డేట్ అవుతున్నాం. కానీ అరే భారతదేశం ఎప్పుడు ఇట్లనే ఉండాలన్నా కొంచెం మంచిగా. రైట్. నేను మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఫోన్ వచ్చినప్పుడు మనం ఏదైతే హెలో 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 అంటున్నామో ఆ హెలోని వదిలేద్దాం, జై శ్రీరామ్ని ప్రారంభిద్దాం. జై శ్రీరామ్ని ప్రారంభిద్దాం. పెద్ద పని అయ్యి కష్టమైన పని కాదు, కానీ హిందూ ధర్మ పరిరక్షణలో పాత్రగా నేను ఫోన్ వచ్చినప్పుడల్లా జై శ్రీరామ్ చెప్తా. చాలు, హిందూ ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అయిపోయి. ఎట్లా అడగకండి, అది చాలా పెద్ద అంశం. సాక్షాత్తు లక్ష్మీనారాయణ ప్రేరణ ఇచ్చి మా చేతికి పని చేపిస్తున్నాడు. దాని వెనక ఎంత ఆంతర్యం ఉంటుంది కావచ్చు. జస్ట్ మీరు జై శ్రీరామ్ చెప్తే చాలు. ఫోన్ వచ్చినప్పుడు రోజు 10-12 ఫోన్లు వస్తాయి, 15 ఫోన్లు వస్తాయి, 20 ఫోన్లు వస్తాయి, ఒక్కొక్కళ్ళకి వస్తాయి కదా. ఆ ఫోన్ వచ్చినప్పుడల్లా జై శ్రీరామ్ అంటే అన్న మీకు పుణ్యమే, వింటున్న వాళ్ళకి పుణ్యమే. ఎవరికైతే మీరు ఫోన్ చేస్తే నువ్వు కూడా జై శ్రీరామ్ అను. తెలుసా నీకు హెలో ఎవరు?
తెలుసా హెలో ఎవరు? ఈ హెలో ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఫోను కనుక్కున్న ఆయన భార్య పేరు. ఫోను కనుక్కున్న ఆయన భార్య పేరు. ఆ ఫోన్ కనుక్కున్నాడు, మనకి ఎంతో పెద్ద సౌకర్యాన్ని కలిగించిండు. ఆయన కూడా వందన సమర్పణ చేద్దాం మనం. నేను వెనకకి రాను, ఎందుకంటే ఎక్కడో అమెరికాలో ఉన్న అన్నతో, తమ్ముడితో, అక్కతో, చెల్లెతో మనం ఇక్కడ కూర్చొని నిమిషాల మీద మాట్లాడుకుంటున్నామంటే చాలా పెద్ద సౌకర్యం, తప్పు పడతలేదు. కానీ ఆయన భార్య పేరును ఆపేసి కొంచెం చేసేదా ప్రారంభిద్దాం. శ్రీనివాసాయ మంగళం. భగవంతుడికి అద్భుతమైనటువంటి ఒక పాట, సంగీత సేవ. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తొలి పూజ నీకయ్య విఘ్నేశ్వర ఓ బొజ్జ గణపయ్య దేవేశ్వర. ఓ బొజ్జ గణపయ్య దేవేశ్వర. ఓ గణనాయక బలమైన పూజలు కోసము చింతకాదయ్య నీ మహిమలు. బలమైన పూజలు నీ కోసము పార్వతి నందన లంబోదరా.
लक्ष्मीर्यस्य परिग्रहः कमलभूषूनररत्नान्रतः पौत्रश्चन्द्रविभूषणसुरगुरुशेषस्य शय्याः पुनः ब्रह्माण्डं सुरमन्दिरं सुरगणान् यस्य प्रभो सेवकाः सत्रैलोक्यकुटुम्बपालनपरान् कुर्यात् सदा न मङ्गलो सुमुहूर्ताः करे कंकणं सर्वांगे हरिचंदनं च वलकं कंठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयतो गोपालचूडामणि सुमुहूर्ता सावधान सुलग्ना सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान। गंगा सिंधु सरस्वती जयमुना गोदावरी नर्मदा कृष्णा भीमरती जफल्गु सरयू श्री गंडकी गोमती कावेरी कपिलात्रयाग विनता नेत्रादयोत्रादयोः नभ्यश्री हरिदार पंकज भया कुरुनन्दुनार मंगलं सुमहार्ता सावधान सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान। समर्पण अंदर चक्कर नमस्कार చేసుకోండి। ఓం ధ్రువం अगम महारथ सुमहारथ अस्तु एतत् सुमहारथकाले सूर्यादीनां लवानां ग्रहनक्षत्राणाम् अत्यन्तानुकूल्यताफलसिद्धिरस्तु। ओं याताम् अंदर కూర్చోండి। ओं याताम् पुष्पं वेद पुष्पवान् प्रजावान् दशवान् भवति चन्द्रमावान् पुष्पः पुष्पवान् प्रजावान् दशवान् भवति। एवं वेद गोपामायतनं वेद आयतनवान् भवति। लक्ष्मीनारायणाय नमः। वेङ्कटरमण गोविन्द वेङ्कटरमण गोविन्द। अयं महारथः सुमहारथो अस्तु। हरिः ओम् श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्तमानस्य ब्रह्मणः द्वितीयपदार्थे श्रीश्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे कलिप्रथमे भरतवर्षे भरतखण्डे जम्बूद्वीपे दण्डकारण्ये देशे गोदावर्याः दक्षिणे देवे शालिवाहनयुगे बौद्धावतारे रामक्षेत्रे अस्मिन् वर्तमानेन चान्द्रमाणे स्वस्तिक्षरे प्रभवादि षष्ठे संवत्सराणां मध्ये विश्वावसो नाम संवत्सरे दक्षिणायने श्रावणमासे शुक्लपक्षे नवम्यां तिथौ वासरावासरस्तु अत्यवासरे स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रशुभये शुभकरणे एवं ग्रह विशेषेण विशिष्टायां शुभतिथौ। కన్యాదాన సమయంలో అందరూ చేతులు జోడించి మనస్సు యందు చక్కగా మన గోత్రనామాలను తలుచుకోండి। గోత్రము మారువేరు
श्रीवत्सगोत्रोद्भवाय काश्यपावत्सारणे ध्रुवत्रयाऋषिय प्रवरान्विता श्रीवत्सगोत्रोद्भवीं इमां महालक्ष्मीं स्वरूपिणीम् అందరూ అనండి గట్టిగా కన్యాం కనక సంపన్నాం భరణ ఆభరణ భూషితాం ఇమాం కన్యాం ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కన్యాదానము ద్వారా అందరికీ కన్యాదానము యొక్క పుణ్యం లభించాలని చెప్పి అందరూ మనసారా నమస్కారం చేసుకోండి. కన్యాదాన మహోరథ అస్తు మహోరథకాలే ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభ్యవాజినేవతే ధీనాభావిత్రయావత్ సక్తో మిగతా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రాత అత్రాసకాయ సఖ్యాని దానతే భద్రైషాం లక్ష్మీర్హిదాభివాజి మహాలక్ష్మీ మహాగౌరీ మహాసరస్వతి స్వరూపిణ్యై నమః సపుష్పచందనైశ్చ పూజయామి. మొట్టమొదటిగా భగవంతుడు లోక రక్షణార్థమై కంకణధారణ చేస్తున్నారు. అందరూ ఓం ఏన రక్షో గలే రాజాదానవేంద్రో రక్షామి రక్షామం ధనమాచరేత్ లోకరక్షణహేతునా కంఠే వక్ష్యామి శుభయో సంజీవశరదాంశదం మాంగళ్యదానమోర్ధస్తమోర్ధే ఏకస్మమోర్ధకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గ్రహనక్షత్రాణాం అస్మిన్ దానుకూల్యకాబలదుర్భిరస్తు తథాస్తు వరలక్ష్మీ వేదం
ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ 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 ఎంతో రుచిరా శ్రీరామ శ్రీరామ ఎంతో ఎంతో రుచిరా ఓ రామ లీలామ ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా పదముల కన్నలు కదలి కఠోరాది పదముల కన్నలు అధిక పావన నామమే నిరుచిరా ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్నా అధికమౌని నామమే రుచిరా శ్రీరామ లక్ష్మీ నారసింహ బాలనేత్రానల ప్రబల విపుణ్యతా దేవి విహార లక్ష్మీ నారసింహ దేవి విహార లక్ష్మీ నారసింహ ప్రళయమారుత ఘోర భస్మికా పుష్పార లలిత నిశ్వాస డోలారచనయ ప్రళయమారుత ఘోర భస్మికా పుష్పార లలిత నిశ్వాస డోలారచనయ ఉదశైల కుంగిరి గురుమహిత రవి గగన గగన నిధి పున నిశ్చల నారసింహ ప్రబల విపుణ్యతా దేవి విహార లక్ష్మీ నారసింహ దేవి విహార లక్ష్మీ నారసింహ యువద ఘన వదన గురుభుజ హతన విష్ణుత లవ దివ్య వరుసనాథతనయ శివద ఘన వదన గురుభుజ హతన విష్ణుత లవ దివ్య వరుసనాథతనయ గిరిధరేందు నాథ భువన భక్తీకరణ నవనవ ప్రియ గుణార్ణవ నారసింహ గిరిధరేందు నాథ భువన భక్తీకరణ నవనవ ప్రియ గుణార్ణవ నారసింహ బాలనేత్రానల ప్రబల విపుణ్యతా దేవి విహార లక్ష్మీ నారసింహ
సంస్థానల వికారస్తులింగ సంగీడయా భారుణోజ్వల జగద్భటిత సంస్థానల వికారస్తులింగ సంగీడయా వైధానవ ఘోరవంశ భక్తీకరణ కారణ ప్రకట వెంకటనాథ సింహా వైదానవ ఘోరవంశ భక్తీకరణ కారణ ప్రకట వెంకటనాథ సింహా బాలనేత్రానల ప్రబల విద్యుల్లతా శ్రీ విహార లక్ష్మీనాథ సింహా దేవి విహార లక్ష్మీనాథ సింహా లక్ష్మీనాథ సింహా లక్ష్మీనాథ సింహా లక్ష్మీనాథ సింహా లక్ష్మీనాథ సింహా దుంపడ లక్ష్మీ స్వామి గోవింద లక్ష్మీనారాయణ స్వామి గోవింద మా టీంతో మొదటి ప్రతి కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా సత్యమన్న శేషవస్త్ర ప్రసాద శ్రీకరణకు ఒకసారి రావాల్సిందిగా ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ కూడా.